గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ వెల్. వెల్కమ్ టు T1 అకాడమీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మనం చర్చించుకుందాం. అవి ఏంటంటే, 1, ప్రవాసీ భారతీ దివాస్ న్యూస్లో ఉంది. మరి ఇది ఎప్పుడు నిర్వహించబోతున్నారు, దీనికి చీఫ్ గెస్ట్గా ఎవరు వచ్చారు, ఇంకా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ మనం ఇక్కడ తెలుసుకుందాం. ప్రవాసీ భారతీయ దివాస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీని మీద మనకు చాలాసార్లు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే నిన్నటి నుంచి మనము స్టాటిక్ జీకేకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఎస్, ఆ క్వశ్చన్ ఇక్కడ నేను పెట్టాను, మీ కమెంట్ సెక్షన్లో మీద దానికి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. నా కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, నితిన్ గడ్కరీ గారు మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉన్నారు కదా, ఆయన ఒక కొత్త రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ కోసము ఒక కొత్త ఇన్సూరెన్స్ టైప్ ఆఫ్ పాలసీని తీసుకొచ్చారు. మరి అది ఏంటి, ఎంతవరకు వస్తుంది, ఎన్ని రోజులు ఉంటుంది, లాంటి విషయాలు అన్నీ మనం డీటెయిల్గా చూద్దాము. అలాగే అమితాబ్ కాంత్, నీతి ఆయోగ్ ఎక్స్-సిఇఓ అమితాబ్ కాంత్ గారు ఒక కొత్త పుస్తకం రాయడం జరిగింది. ఆయన ఆల్రెడీ చాలా పుస్తకాలు రాశారు, ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త పుస్తకం రాయడం జరిగింది. అది ఏంటి, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి, అది ఎందుకోసం రాశారు, ఇవన్నీ మనం చూద్దాం. అలాగే ఆర్గానిక్ ఫిష్ క్లస్టర్, భారతదేశంలోనే మొట్టమొదటి ఆర్గానిక్ ఫిష్ క్లస్టర్ని రీసెంట్గానే ఓపెన్ చేయడం జరిగింది. మరి అది ఎక్కడ ఓపెన్ చేశారు, ఎందుకోసం ఓపెన్ చేశారు, దానివల్ల జరిగే లాభాలు ఏంటి, లాంటి విషయాలు మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అలాగే ఇండియా తాలిబాన్ హోల్డ్ టాక్స్, భారత్కు మరియు ఆఫ్ఘనిస్తాన్ని పరిపాలిస్తున్న తాలిబాన్లకు మధ్యలో రీసెంట్గా దుబాయ్లో టాక్స్ జరిగాయి. అసలు ఇండియా తాలిబాన్ గవర్నమెంట్ని గుర్తించట్లేదు కదా, మరి అయినా కూడా టాక్స్ ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చర్చలు జరుపుతున్నారు, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. దెన్ ఫైనలీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ MCQs, కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ని మనం ఈరోజు మాట్లాడుకుందాం. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ప్రవాసీ భారతీయ దివాస్. ఈ సంవత్సరం జరగబోయేది 18th ప్రవాసీ భారతీయ దివాస్ అండి. ప్రతి 2 yearsకి ఒకసారి నిర్వహిస్తున్నారు కదా. ఇప్పుడు ఇంతకుముందు దట్ ఈస్ 2015 వరకు ప్రతి సంవత్సరం నిర్వహించేవారు. మరి దాని తర్వాత నుంచి ఎవ్రీ 2 yearsకే దీన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈసారి నిర్వహిస్తున్న ప్రవాసీ భారతీయ దివాస్ ఎక్కడ నిర్వహిస్తున్నారండి? ఇట్ ఈస్ బీన్ హెల్డ్ ఇన్ ఒడిస్సాలోని ఒడిస్సా స్టేట్లోని భువనేశ్వర్, ఇప్పుడు భువనేశ్వర్ అంటున్నాం కదా, భువనేశ్వర్, ఎస్, అక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి దానికి ఇనాగ్రేట్ చేసింది ఎవరు? మన ప్రైమ్ మినిస్టర్. ఇంత పెద్ద ఈవెంట్ కాబట్టి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వెళ్ళి దానికి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈయన వాళ్ళ ఒడిస్సా సీఎం అండి, ఇప్పుడు ప్రజెంట్ సీఎం ఈయన హరిబాబు గారు, ఖమ్మంపాటి హరిబాబు గారు, మన ఆంధ్రప్రదేశ్కి చెందిన బీజేపీ నాయకుడు, ఇప్పుడు గవర్నర్గా ఉన్నాను కదా. ఎస్, ఈయన ధర్మేంద్ర ప్రధాన్, మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్. ఓకే, వీళ్ళందరూ కలిపి నిన్న దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నౌ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఇది మాట్లాడుకున్నాం. ఈ వన్స్ ఇన్ ఎవ్రీ 2 years అనేది ఇంపార్టెంట్ అండి. మరి అలాగే డేట్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు 2 yearsకి ఒకసారి చేస్తున్నారు కదా. ప్రవాసీ భారతీయ దివాస్ ఎప్పుడు? January 9th రోజున దాన్ని సెలబ్రేట్ చేస్తారు. మరి ఆ రోజే ఎందుకు? ఆ రోజునే January 9th 1915న మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన రోజు అది. మరి ఆయన వచ్చిన తర్వాతనే మన స్వతంత్ర పోరాటం అనేది ఉద్యమంలో ముందుకు పోయింది, మనకు స్వతంత్రం వచ్చింది. మరి అందువల్లనే ఆ విశిష్టమైన డేకి గుర్తుగా ఆ రోజునే ప్రవాసీ భారతీయ దివాస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్వహించడం జరుగుతుంది. ఓకే, రైట్. ఇది ఫస్ట్ ప్రవాసీ భారతీయ దివాస్ ఎప్పుడు జరిగింది? 2003లో జరిగింది, న్యూఢిల్లీలో నిర్వహించారు. మరి దీన్ని ఎవరు నిర్వహిస్తారు? ప్రవాసీ భారతీయ దివాస్, అందులోనే ఉంది ప్రవాసులు వచ్చి ఎన్ఆర్ఐస్కి సంబంధించిన విషయం కదా. సో ఇదంతా డీల్ చేసేది ఎవరు? మినిస్టర్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మన జయశంకర్ గారి నాయకత్వంలో ఉన్న మినిస్టర్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తూ ఉంటుంది. ఇందాక నేను చెప్తున్నట్టుగా 2015 వరకు యాన్యువల్లీ ప్రతి సంవత్సరం జరిగేది. మరి అప్పటి నుంచి ఈ ప్రవాసీ భారతీయ దివాస్ అనేది ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే చేస్తున్నారు. నౌ కమింగ్ బ్యాక్ టు థీమ్, ఈ థీమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు ఎగ్జామ్లో ప్రవాసీ దివాస్ మీద క్వశ్చన్ అడిగితే అది ఏ రోజు నిర్వహిస్తారు, అలాగే యాన్యువలా లేకపోతే 2 yearsకి ఒకసారి నిర్వహిస్తున్నారా, మరియు దాంతోపాటు థీమ్ మీద క్వశ్చన్ వస్తుంది. ఓకే, థీమ్ ఏంటి? ఇయర్ 2025 థీమ్ డయాస్పోరాస్ కాంట్రిబ్యూషన్ టు వికసిత్ భారత్. మనం వికసిత్ భారత్ బై 2047 years అని చెప్పి గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుంది కదా, అభివృద్ధి చెందిన భారత్, వికసిత్ భారత్ ఆర్ డెవలప్డ్ ఇండియా అని చెప్పి. ఎస్, దానికి మీరు కాంట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఎన్ఆర్ఐస్కి ఇచ్చిన స్పీచ్లో, కీ నోట్ అడ్రస్లో స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది. హీ ఎంఫసైజ్డ్ ఇన్ హీ స్పీచ్ అబౌట్ ద ఎన్ఆర్ఐస్ పార్టిసిపేషన్ ఇన్ వికసిత్ భారత్
ఓకే రైట్. యా ఇదొక పాయింట్ కొంచెం ఇంపార్టెంట్ అండి. జనరల్గా ఇది అడగరు, బట్ మొన్న ఒక ఎగ్జామ్లో వచ్చింది, అందుకే ఇది ఇస్తున్నాను, ఒకసారి చూడండి. ప్రవాసీ భారతీ దివాస్ ఈ సెలబ్రేటెడ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ విచ్ కమిటీ అని కూడా మొన్న వచ్చింది. మరి ఎల్ఎం సింఘ్వి కమిటీ గారి రికమెండేషన్స్తోని దీన్ని నిర్వహించడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా 2003లో, అంటే ఎప్పుడు వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ డాక్టర్ ఎల్ఎం సింఘ్వీస్ హై లెవెల్ కమిటీ. ఓకే, ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. జనరల్గా అన్ని బుక్స్లో ఇవ్వరు, కానీ ఎగ్జామ్లో మన ఒక దగ్గర అడిగారు, అందుకోసమే మనం ఇక్కడ దాన్ని మాట్లాడుతున్నాం. రైట్. మరి ఆ ఈవెంట్లో భాగంగా ప్రైమ్ మినిస్టర్ గారు ప్రవాసీ భారతీయ ఎక్స్ప్రెస్ అని ఒక స్పెషల్ టూరిజం ట్రైన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే మరి ఎన్ఆర్ఐస్ వస్తారు కదా ఈ ప్రోగ్రామ్కి, వాళ్ళు ఎవరైనా ఇండియాని చూడాలనుకుంటే, టూరిజము ప్లస్ రిలీజియస్ ఏరియా చూడాలనుకున్న వాళ్ళ కోసము ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం ఇండియాలో 3 వారాల పాటు దీంట్లో ట్రావెల్ చేస్తారు. మరి దీన్ని ఎవరు నిర్వహిస్తారు? యాజ్ యూజువల్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండర్ ద టాపిక్ ప్రవాసీ తీర్థ దర్శన్ యోజన అన్న పేరు మీద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఈ ట్రైన్ని దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు మనము ప్రవాస భారతీయ దివాస్ అయినాం. మరి ఇక నెక్స్ట్ ఏంది? యూత్ ప్రవాసీ భారతీయ దివాస్ కూడా నిర్వహిస్తారు కదా సేమ్ టైంలోనే. ఎస్, మరి దీన్ని ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్సే, బట్ ఇన్ కొలాబరేషన్ విత్ మినిస్టర్ ఫర్ యూత్ అండ్ స్పోర్ట్స్. ఓకే, అండ్ ఒడిశా గవర్నమెంట్ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. వాళ్ళ స్టేట్లోనే నిర్వహిస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఒడిశా గవర్నమెంట్ యొక్క పార్టిసిపేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా. ఎస్, అందులో ఉండడం జరిగింది. రైట్. చీఫ్ గెస్ట్ ఆఫ్ ద 18th ప్రవాసీ భారతీయ దివాస్ ఎవరు అంటే క్రిస్టియన్ కార్లా కంగాలో. బేసికలీ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాకో. వెస్టిండీస్ ఉంది కదా, ఆ చుట్టుపక్కల ఇది ఉంటుంది, ట్రినిడాడ్ అండ్ టొబాకో. ఆ దేశానికి చెందిన ప్రెసిడెంట్ క్రిస్టియన్ కార్లా కంగాలో మన 18th ప్రవాసీయ భారతీయ దివాస్కి చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. దీన్ని ఇనాగ్రేట్ చేసింది ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అండి, బట్ చీఫ్ గెస్ట్గా వచ్చింది ట్రినిడాడ్ టొబాగో యొక్క ప్రెసిడెంట్. ఓకే, అలాగే యూత్ భారతీయ దివాస్కి మరి చీఫ్ గెస్ట్గా వచ్చింది ఎవరు? ఇది డాక్టర్ దేవ్ ప్రగడ్, CEO ఆఫ్ ద అమెరికన్ మ్యాగజైన్ న్యూస్ వీక్. అమెరికన్ మ్యాగజైన్ న్యూస్ వీక్ అని ఉంటుంది, దాని CEO అయిన దేవ్ ప్రగడ్ దీనికి చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. దేనికి? యూత్ భారతీయ దివాస్కి. పేర్లు ఇంపార్టెంట్ అండి. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ దిస్ ఆర్ ట్రూ అని చెప్పి కింద ఇవే 2 స్టేట్మెంట్లు ఇచ్చి ప్రవాసీ భారతీయ దివాస్కి చీఫ్ గెస్ట్గా వచ్చింది డాక్టర్ దేవ్ ప్రగడ్ అని, ఆ యూత్ ప్రవాసీ భారతీయ దివాస్కి వచ్చింది క్రిస్టియన్ కార్లే కంగాలో అని చెప్పి డిఫరెంట్ ఇచ్చి మిమ్మల్ని టెంప్ట్ చేస్తాడు. సేమ్ వాళ్ళే కదా పేర్లు అనుకొని తప్పు పెట్టేస్తారు. సో అందువల్ల ఈ పేర్లు గుర్తుపెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్. ఓకే రైట్. స్టాటిక్ జీకే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించి మీరు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లైస్. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద క్వశ్చన్, ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్? విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్? 4 ఆర్గనైజేషన్ల పేర్లు ఉన్నాయి. మరి ఇందులో ఇండియా వేటిలో మన దేశానికి సభ్యత్వం ఉంది అనేది క్వశ్చన్. ఆప్షన్ చూడండి. G7 గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ ఉంటాయి కదా, అందులో మనకు ఉందా? బేసిక్గా ఇది వెస్టర్న్ కంట్రీస్తోనే ఉంటుంది కదా. ఎస్, మరి ఇందులో ఉందా? OPECలో ఉందా? OPEC అంటే ఏంటి? ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఎందుకు చెప్తున్నాను ఒకసారి ఆలోచించండి. మరి ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్లో మనకు ఉంటుందా సభ్యత్వం? మనం అసలు పెట్రోల్ ఎక్స్పోర్ట్ చేస్తామా? కొంటానే ఉంటాం కదా. ఎస్, మరి బిమ్స్టెక్లో ఉందా? 5 ఐస్ అలయన్స్లో ఉందా? ఎందులో ఉంది? నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, నితిన్ గడ్కరీ, మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. నితిన్ గడ్కరీ గారు న్యూస్లో ఉన్నారు. కొత్తగా ఈయన క్యాష్లెస్ ట్రీట్మెంట్ స్కీమ్ని రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ కోసము తీసుకురావడం జరిగింది. మన దేశంలో రోడ్ యాక్సిడెంట్స్ అనేవి ఎంతగా జరుగుతాయో మీకు తెలుసు కదా. ఎస్, మరి అందులో భాగంగానే రోడ్ యాక్సిడెంట్ అయినప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటే గవర్నమెంట్ హాస్పిటల్కి ట్రీట్మెంట్కి తీసుకెళ్తున్నారు, వాళ్ళు అన్కాన్షియస్లో ఉంటారు, చుట్టుపక్కల ఎవరు ఉండకపోవచ్చు. సో ట్రీట్మెంట్ ఇచ్చే దగ్గర కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి. అందువల్లనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున 1.5 lakh రూపీస్ వరకు 1.5 lakh రూపీస్ వరకు ఈ క్యాష్లెస్ ట్రీట్మెంట్ స్కీమ్ అనే దాన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ పైలట్ ప్రోగ్రామ్గా చండీగఢ్లో, హర్యానా అండ్ పంజాబ్ యొక్క ఉమ్మడి క్యాపిటల్ చండీగఢ్లో కొన్ని రోజులు ఇంప్లిమెంట్ చేశారు. అక్కడ సక్సెస్ఫుల్ అయిన తర్వాతనే ఇప్పుడు రాబోయే మార్చి నుంచి దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయబోతున్నారు. ఓకే రైట్. ఇందాక నేను చెప్పింది మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ 1.5 lakh ఇక్కడ ఉంది కదా.
ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాడండి. 1.5 lakh పర్ యాక్సిడెంట్ పర్ పర్సన్. అంటే ఒక మనిషికి ఈ వారం యాక్సిడెంట్ అయిందనుకోరు, తీసుకుపోయి జాయిన్ చేయొచ్చు, 1.5 lakh వరకు పనిచేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వారము అంతకన్నా తర్వాత వారము యాక్సిడెంట్ అయినా కూడా మళ్ళీ 1.5 lakh వరకు వస్తుందండి పర్ యాక్సిడెంట్ పర్ పర్సన్. ఓకే, యాక్సిడెంట్స్ అయ్యేటోడికి గాచారం బాగాలేకపోతే ఏం చేస్తారు, ఈ వారం అయి మళ్ళీ నెక్స్ట్ వారం కూడా యాక్సిడెంట్ కావచ్చు కదా రోడ్ మీద. ఎస్, అందువల్లనే ఈ ఇన్సూరెన్స్ అట్లా పర్ యాక్సిడెంట్ పర్ పర్సన్ అని చెప్పి పెట్టడం జరిగింది. ఫర్ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 7 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద యాక్సిడెంట్. యాక్సిడెంట్ అయిన 7 రోజుల లోపల వీళ్ళని జాయిన్ చేయాల్సి ఉంటుంది, సో దట్ ఈ ఇన్సూరెన్స్ అనేది అవైల్ చేసుకోవడానికి. రైట్? ఎస్. ఎక్కడ నేషనల్ హైవే మీద అయిందా, స్టేట్ హైవే మీద అయిందా, మన ఊర్లలో రోడ్ మీద అయిందా, లేకపోతే చెరువు గట్ట మీద అయిందా, అదంతా ఏం సంబంధం లేదండి. యాక్సిడెంట్, రోడ్ యాక్సిడెంట్ అవుతే చాలు ఈ ఇన్సూరెన్స్ అనేది పనిచేస్తుంది. ఓకే, రైట్. మరి దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే నేషనల్ హెల్త్ అథారిటీ షాల్ బి ద ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఫర్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ కోఆర్డినేషన్ విత్ లోకల్ పోలీస్, హాస్పిటల్స్ అండ్ స్టేట్ హెల్త్ ఏజెన్సీ. అంటే మన ఆరోగ్యశ్రీ, మన టీఎస్ పోలీసు, అట్లా వీళ్ళందరితోని కోఆర్డినేట్ చేసుకొని నేషనల్ హెల్త్ అథారిటీ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఓకే, వెరీ గుడ్ స్కీమ్ అండి. ఎందుకంటే మన దేశంలో రోడ్ యాక్సిడెంట్స్ అనేవి చాలా చాలా జరుగుతాయి. అప్పుడప్పుడు ట్రీట్మెంట్ అందక కూడా, మంచి ట్రీట్మెంట్ అందక కూడా చనిపోతూ ఉంటారు. మరి ఇది ఆ విషయంలో చూసుకుంటే ఇది చాలా మంచి స్కీమ్. ఓకే, యా. దాంతోపాటుగా నితిన్ గడ్కరీ గారు హీ ఆల్సో లాంచ్ ద పాన్ ఇండియా సెటప్ ఆఫ్ డ్రైవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్. మన దగ్గర స్కిల్డ్ డ్రైవర్స్ అంటే మన 2-wheeler నడుపుడు గురించి కాదు, 4-wheelers ఇంకా పెద్ద వెహికల్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి స్కిల్డ్ డ్రైవర్స్ అనేది తక్కువగా ఉన్నారట. అవసరం ఉన్న దాంతో కంపేర్ చేస్తే తక్కువగా ఉన్నారట. అందుకోసము నితిన్ గడ్కరీ గారు ఈ డ్రైవర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ని కూడా దేశవ్యాప్తంగా స్టార్ట్ చేయబోతున్నామని చెప్పి ప్రకటించి ఒక దగ్గర స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఎక్కడెక్కడ అవుతే DTIs, దట్ ఈస్ డ్రైవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ పెడతారో దానికి సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వబోతున్నారు. అలాగే అవి మాత్రమే కాకుండా ఇంటిగ్రేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్ని ఏర్పాటు చేస్తే ఇంకా ఎక్కువగా కూడా ఇన్సెంటివ్స్ని ఇస్తామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. ఎందుకోసం ఇవన్నీ అంటే ల్యాక్ ఆఫ్ స్కిల్డ్ డ్రైవర్స్. మంచిగా డ్రైవింగ్ చేసిన పద్ధతిగా డ్రైవింగ్ చేసిన వాళ్ళు ఉంటే యాక్సిడెంట్లు కావు కదా. ఎస్, అందుకోసమే ఈ ట్రైనింగ్ కోసము ఈ ఇన్స్టిట్యూషన్స్ అనేటి వాటిని సెంట్రల్ గవర్నమెంట్ ఓపెన్ చేస్తుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇందాక చెప్పాను కదా, అమితాబ్ కాంత్ గారు ఒక బుక్ రిలీజ్ చేశారు మళ్ళీ అని చెప్పి. మరి అసలు ఆ బుక్ ఏంటి, దాని టైటిల్ ఏంటి, అసలు అది దేని గురించి ఉందనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇది చూడండి, హౌ ఇండియా స్కేల్డ్ మైటీ MTG20 ఆర్ మైటీ G20. బుక్ పేరు ద ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ ద G20 ప్రెసిడెన్సీ. మనకు G20 మన దగ్గర జరిగింది కదా, G20 మీట్. దాంట్లో అసలు మనకు అది ఎట్లా వచ్చింది, అప్పుడు మనం ఎట్లా నిర్వహించినాము, అవన్నిటినీ తెలియజేస్తూ అమితాబ్ కాంత్ గారు పుస్తకం రాశారు. ఈయననే పుస్తకం రాయాలండి దీని మీద, ఎందుకంటే ఈయన అప్పుడు G20కి షెర్పాగా ఉన్నారు. షెర్పా అంటే దగ్గరుండి మొత్తం దాన్ని నిర్వహించే కీలకమైన వ్యక్తి ఈయన. అప్పుడు నిర్వహించే కీలకమైన వ్యక్తి ఈయన. మరి దాన్ని పేరు పెట్టారు హౌ ఇండియా స్కేల్డ్ MTG20 అని చెప్పి. మరి పుస్తకం ఎవరు రాశారు అని చెప్పి మనకి ఎగ్జామ్లో రావచ్చు. ఎందుకంటే అమితాబ్ కాంత్ గారు చాలా ఫేమస్ వ్యక్తి. ఆయన చాలా చాలా బాధ్యతలు నిర్వహించారు. G20 షెర్పాగా మాత్రమే కాకుండా మన నీతి ఆయోగ్ ఉంది కదా, నీతి ఆయోగ్కి CEOగా కూడా అమితాబ్ కాంత్ గారు బాధ్యతలు నిర్వహించడం జరిగింది. సో అమితాబ్ కాంత్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. మీరు ఆయన మీద ముఖ్యమైన వ్యక్తులు రాసిన పుస్తకాల మీద మనకి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు కదా, సో ఆ కేటగిరీలో ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, రైట్. నా యా, దానికి సంబంధించి థీమ్ ఏంటి, అప్పుడు మనం నిర్వహించినప్పుడు ఇండియా G20 ప్రెసిడెంట్ 2023లో నిర్వహించింది. మరి మొట్టమొదటిసారి కదా, ఎస్ మొట్టమొదటిసారి నిర్వహించడం అప్పుడు. మరి దానికి థీమ్ ఏముండే, వసుదైక కుటుంబం. వసుదైక కుటుంబం అంటే ఏంది, ఒక ఎర్త్, ఒక ఫ్యామిలీ, 1 ఫ్యూచర్, రైట్? ఆర్ ఇది ఇంగ్లీష్లో, ఇది హిందీలో. వసుదైక కుటుంబం ఆర్ 1 ఎర్త్, 1 ఫ్యామిలీ, 1 ఫ్యూచర్. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ సెంటర్ లాంచెస్ కంట్రీస్ ఫస్ట్ ఆర్గానిక్ ఫిష్ క్లస్టర్ ఇన్ సిక్కిం. సిక్కిం ఆర్గానిక్ వ్యవసాయానికి ఫేమస్ కదా, రాష్ట్రం అంతా ఆర్గానిక్ వ్యవసాయం వేస్తారు. ఎవరో కొందరు పర్సనల్గా వేసుకోడు కాదు, సిక్కింలో మొత్తం ఆర్గానిక్ పంటలే ఉంటాయి, అవునా కదా? ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఫ్రెష్గా నాన్ వెజ్ అంటే ఫిష్ లాంటి ఐటమ్స్ కూడా ఆర్గానిక్గా తీసుకోవడానికి ఆర్గానిక్ ఫిష్ క్లస్టర్ అనే దాన్ని సిక్కింలో ఏర్పాటు చేయడం జరిగింది. రీసెంట్గా మినిస్టర్ ఫర్ ఫిషరీస్, అనిమల్ హస్బెండరీ అండ్ డైరీయింగ్ అయిన లల్లన్ సింగ్, ఈయనని లల్లన్ సింగ్ అని పిలుస్తారు జనరల్గా, బట్ ఈయన అసలు పేరు రాజీవ్ రంజన్ సింగ్. ఈయన రీసెంట్గా దీనికి సంబంధించి మన సిక్కింకి వెళ్ళినప్పుడు చాలా ప్రాజెక్ట్స్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది.
అందులో ఇది అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్ అండి. మరి దేని కింద చేసిండు అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయిన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఈ ప్రాజెక్ట్ని ఆర్గానిక్ ఫిష్ క్లస్టర్ అనే దాన్ని సిక్కింలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, మరి రీసెంట్గా ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 50 కీ ప్రాజెక్ట్స్ని అనౌన్స్ చేశారు కదా గౌహతి అస్సాంలో. అస్సాంలో చేశారండి. మొత్తం నార్త్ ఈస్ట్కి వర్తిస్తుంది. ఒక అరుణాచల్ ప్రదేశ్ని మిజోరంని మాత్రము ఈ ప్రకటించిన ప్రాజెక్టుల నుంచి ఎగ్జామ్ చేశారు. వేరే అన్ని స్టేట్స్కి వర్తిస్తాయి. మరి అందులో భాగంగా కీలకమైనది ఏంటంటే ఈ ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్ దేశంలోనే మొట్టమొదటి ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్ కాబట్టి మనకు ఎగ్జామ్లో వస్తుంది. సిక్కింలో సోరెంగ్ అనే ఒక డిస్టిక్ ఉంటుందండి. ఆ సోరెంగ్ డిస్టిక్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకోసము? ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఆర్గానిక్ ఫిషరీస్ అండ్ అక్వాకల్చర్ ఇన్ సిక్కిం. ఓకే, రైట్. ఆర్గానిక్ అనగానే మనకు సిక్కిం గుర్తుకు రావాలండి. మరి దీన్ని మినిస్టర్ వచ్చి చేసిపోయిండు. మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దీన్ని నిర్వహించే బాధ్యతను, దీన్ని స్టార్ట్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అన్నీ అందించే బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఫిషరీస్ అంటే అగ్రికల్చర్, ఫిషరీస్ అవన్నీ రూరల్ డెవలప్మెంట్, రూరల్కి సంబంధించిన విషయాలు కదా. మరి ఇండియాలో అగ్రికల్చర్ కానివ్వండి, రూరల్ డెవలప్మెంట్, యానిమల్ హస్బెండరీ అన్నిటికీ సంబంధించి ఫండ్స్ ఇచ్చే మెయిన్ ఆర్గనైజేషన్ ఏంది? సెంట్రల్ గవర్నమెంట్ది నాబార్డ్ కదా. మరి నాబార్డ్ వాళ్ళు ఈ ఆర్గానిక్ ఫిషరీస్ అండ్ అక్వాకల్చర్ క్లస్టర్ని ఏర్పాటు చేయడంలో వాళ్ళే ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నారు. ఓకే, నాబార్డ్ దేనికోసం ఉంది? నాబార్డ్ ఇస్ అ డెవలప్మెంట్ బ్యాంక్ ఫోకసింగ్ ప్రైమర్లీ ఆన్ ద రూరల్ సెక్టర్ ఆఫ్ ద కంట్రీ. ఇట్ ఈస్ అన్ అపెక్స్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ టు ప్రొవైడ్ లోన్ ఫర్ అగ్రికల్చరల్ లోన్స్. కాకపోతే నేను డైరెక్ట్గా మన ముషీరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ చౌరస్తా దాటంగానే నాబార్డ్ ఆఫీస్ ఉంటుంది కదా లెఫ్ట్ సైడ్లో. నేను పోయి నాకు వ్యవసాయ భూమి ఉన్నది, నేను పంట పండించుకుంటా, నాకు లోన్ ఇవ్వరంటే ఇస్తారా? ఇయ్యరు. ఎందుకు? డైరెక్ట్ కస్టమర్ టు బ్యాంక్ యాక్సెస్ ఉండదు నాబార్డ్ నుంచి. వాళ్ళు రీజనల్ రూరల్ బ్యాంక్స్కో లేకపోతే ఎస్బీఐ లాంటి బ్యాంక్స్కో వీళ్ళకి ఇస్తారు. వాళ్ళ నుంచి మనం తీసుకోవాలా. ఓకే, రైట్. అది ఒకటి ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది దాని మీద. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నాబార్డ్ అని ఇచ్చి ఆ స్టేట్మెంట్ని చాలాసార్లు ఇచ్చారు. దీని హెడ్ క్వార్టర్ బాంబేలో ఉంది. ఇది కామన్. సో ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ ఇండస్ట్రీస్, కాటేజ్ ఇండస్ట్రీస్. ఇక రూరల్లో ఉండే అన్ని రకాలమైన వాటికి డబ్బుని ఇచ్చే పని నాబార్డ్ వాళ్ళది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ సెక్యూరిటీ కన్సర్న్స్ టు ట్రేడ్ వయా చాబార్. ఇండియా అండ్ తాలిబాన్ హోల్డ్స్ ఫస్ట్ టాప్ లెవెల్ టాక్స్. ఇండియన్ గవర్నమెంట్ తాలిబాన్లని అధికారిక గవర్నమెంట్గా ఆఫ్ఘనిస్తాన్కి ఇప్పటి వరకు గుర్తించలేదు. ఇండియానే కాదు, ఏ దేశమో గుర్తించలేదు. బట్ స్టిల్ ఎందుకు మనం వాళ్ళతో టాక్స్ నడిపిస్తున్నాం? మనకు అసలు అదొక దేశము, ఆ దేశాన్ని అదొక తాలిబాన్స్ ఒక దేశాన్ని యొక్క వ్యవస్థ నడిపిస్తున్నారని గుర్తించకుండా వాళ్ళతోని ఇంతకుముందు ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది. ఇండైరెక్ట్గా లోపల టాక్స్ అవసరాన్ని బట్టి నిర్వహించారు. కానీ ఇప్పుడు బాహాటంగా టాక్స్ చర్చలు చేస్తున్నారు. మరి ఎందుకు? అసలు ఈ చర్చలు దుబాయ్లో జరిగినాయి. ఎందుకోసము అంటే మన అవసరం. ముఖ్యంగా చాబార్ పోర్ట్ ఉంది కదా, ఇరాన్లో ఉన్న చాబార్ పోర్ట్ని మనమే నియంత్రిస్తూ ఉంటాం కదా. దాని నుంచి అసలు అది అక్కడ ఎందుకు కన్స్ట్రక్షన్ చేసినాం మనం మన సొంత పైసలు పెట్టి? ఎందుకంటే మనకు అడ్డంగా పాకిస్తాన్ ఉంది, ట్రేడ్ చేయలేం, పాకిస్తాన్ గుండా ల్యాండ్ రోడ్ కింద చేయలేం. సో బాంబే నుంచి లేకపోతే గుజరాత్ నుంచి చాబార్ పోర్ట్ వరకు సరుకులు పంపించి అక్కడి నుంచి, అంటే ఇరాన్లో ఉన్న చాబార్ పోర్ట్ వరకు పంపించి అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్కి ల్యాండ్ రూట్లో పంపించి ఆఫ్ఘనిస్తాన్ నుంచి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఉంటాయి కదా, కజకిస్తాన్, తజకిస్తాన్, కిర్గిస్తాన్, తుర్కమిస్తాన్, ఇట్లా అన్నిటికీ దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళము. అలాగే నార్త్ సౌత్ కారిడార్లో కూడా ఈ చాబార్ పోర్ట్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మరి ఇప్పుడు తాలిబాన్స్ ఒప్పుకోకపోతే మనము దాన్ని పంపించగలుగుతామా? ఇరాన్ దగ్గరనే ఆగిపోతాయి. సో మనకు అప్పుడు చాబార్ పోర్ట్ యూజ్లెస్ అయిపోతుంది కదా. అందువల్లనే తాలిబాన్లతోని మన వాళ్ళు ఈ చర్చలు నిర్వహించడం అనేది జరిగింది. ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ యాక్టింగ్ ఫారెన్ మినిస్టర్ అయిన అమీర్ ఖాన్ ముతాకీతోని దుబాయ్లో సమావేశం నిర్వహించడం జరిగింది. ఓకే, రైట్. ఈ చర్చలు జరగడానికి ముఖ్యమైన కారణం ఎవరంటే తాలిబాన్లో ఒక లీడర్ ఉంటాడండి, స్టాంజాకీ అని, షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టాంజాకీ. ఈయన 1980s మన ఇండియన్ మిలిటరీ అకాడమీ ఉంటుంది కదా డెహ్రాడూన్లో, అక్కడ ట్రైనింగ్ పొందిండు. మీకు డౌట్ రావచ్చు, అదేంది సార్ తాలిబాన్లకు మనం శిక్షణ ఇచ్చుడు ఏంది అని. ఆ శిక్షణ తీసుకునేటప్పుడు ఆయన ఆఫ్ఘన్ మిలిటరీలో భాగంగా ఉండే, ఆఫ్ఘన్ మిలిటరీలో 10-15 years అట్లనే పనిచేసిండు. ఒక హోదా వరకు వెళ్ళిన తర్వాత దాని తర్వాత ఆయన మూడ్ చేంజా మరి ఏంది చెప్పలేం, కానీ
తాలిబాన్స్లోకి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. హీఈస్ ఎ మ్యాన్ హూ నోస్ గుడ్ ఇంగ్లీష్, మిలిటరీ స్కిల్స్ అన్నీ ఉన్న అతన్ని ఇప్పుడు ఫారెన్ మినిస్ట్రీలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. మరి ఇండియాతో నాకు అప్పటి నుంచి రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆయన ద్వారా మన వాళ్ళు ఈ టాక్స్ని అరేంజ్ చేయించడం జరిగింది. సో దట్ విచ్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. అలాగే వాళ్ళకు కూడా మన తాలిబాన్లు ఫస్ట్ టైం గవర్నమెంట్ ఫామ్ చేయగానే మన దేశం నుంచి వాళ్ళకు తినడానికి మన గోధుమ పిండి లేకపోతే ఇక్కడ నుంచే పంపించడం కదా, ఏ గ్రేడ్ గోధుమ పిండి. ఎస్, అలా మనము వాళ్ళతో మనకు అవసరం ఉంది. సో ఈ టాక్స్ అనేటివి జరుగుతున్నాయి. ముఖ్యంగా చాబార్ పోర్ట్ అనేది ఎక్కడ ఉంటుందండి? ఇరాన్, పాకిస్తాన్ దాటంగా ఇరాన్ ఉంది కదా, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ అనే రీజియన్ ఉంటుంది. గల్ఫ్ ఆఫ్ ఒమాన్ అనే రీజియన్లో ఇది ఇరాన్ దేశంలో చాబార్ పోర్ట్ అనేది ఉండడం జరిగింది. బేసిక్గా ఇండియా స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ దృష్ట్యా మెరిటైన్ ట్రేడ్కి ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇది మనకు ఆఫ్ఘనిస్తాన్కి అక్కడ నుంచి సెంట్రల్ ఏషియా అవసరం ఉంటే అక్కడ నుంచి ల్యాండ్ రూట్లో రష్యా వరకు మనకు కనెక్టివిటీని ఈ చాబార్ పోర్ట్ అనేది అందించగలదు బైపాసింగ్ పాకిస్తాన్. ఓకే రైట్, స్ట్రాటజిక్ ఇంపార్టెంట్ చూడండి. ఇందాక నేను చెప్పినట్టుగా ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పోర్ట్ అండి. మరి ట్రేడ్ ఇండియాకు, ఇరాన్కు, ఆఫ్ఘనిస్తాన్కి అండ్ సెంట్రల్ ఏషియాకు ట్రేడ్ అనేది పెరగడంలో ఈ చాబార్ పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది. అందువల్లనే ఆ చాబార్ పోర్ట్ని యూసేజ్లో ఉంచడానికే తాలిబాన్లను మనం గుర్తించకున్నా కూడా వాళ్ళతో చర్చలు జరపాల్సిన అవసరం అనేది ఉండింది. ఇది ఎట్లా అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా ఐదర్ బ్లాక్ ఆర్ వైట్ అనేది ఉండదండి, మధ్యలో గ్రే ఉంటుంది. అంటే ఏంటంటే అయితే తప్పు లేకపోతే కరెక్ట్, ఇవి రెండే డిసిషన్స్ అనుకుంటాం కదా, అట్లా కాదు, గ్రే మధ్యస్థంగా ఉండే పరిస్థితులే ఎక్కువగా ఉంటాయి. మన ప్రయోజనాలు మనం నెరవేర్చుకోవడమే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ముఖ్యమైన పాత్ర ఉంటుంది. డీహైఫనేషన్ అంటారు. ఆ ఇష్యూలో మనకు గొడవ లేదు, వేరేది ఉన్నది అది పక్కకు పెట్టి ఇది అవుతే వేసుకుందాం అనేది డీహైఫనేషన్. ఓకే, సో ఈ గ్రే అందువల్లనే ఈ టాక్స్ అనేటివి నిర్వహించడం జరుగుతుంది. ఓకే రైట్, ఫైనలీ కొన్ని ఎంసీక్యూస్ ఇప్పటివరకు మాట్లాడుకున్న టాపిక్స్లో ఉంచి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ద మ్యాక్సిమం అమౌంట్ దట్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ విల్ బీ ఎంటైటిల్డ్ టు ఫర్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ అండర్ ద న్యూ స్కీమ్ యాజ్ అనౌన్స్డ్ బై యూనియన్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు రీసెంట్గా ఒక కొత్త స్కీమ్ని ఆర్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ స్కీమ్ని అనౌన్స్ చేశారన్నాను కదా, దాని కింద ఎంత మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి అడుగుతున్నాడు. అంటే ఈ క్యాష్లెస్ స్టేట్మెంట్కి ఎంత మనీ వరకు ఇస్తారని చెప్పి. ఆప్షన్ చూడండి, ఏ 1 lakh, బి 1.5 lakh, సి 2 lakh, డి 2.5 lakh. ఆన్సర్ ఏంటి? 1.5 lakh. ఇది ఇంపార్టెంట్ అండి, మీకు ఎగ్జామ్లో ఆర్ఆర్బి గ్రూప్ డి లాంటి ఎగ్జామ్లో మీకు కనిపిస్తుంది. ఓకే రైట్, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ఇండియన్ జీనియస్ ద మెటరిక్ రైజ్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ అమెరికా? అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీల్లో రీసెంట్గా సీఓలుగా మన వాళ్ళే నియమితులు అవుతున్నారు కదా. ఎస్, అట్లా చాలామంది అయ్యారు. మరి వాళ్ళకి సంబంధించిన విషయాల మీదనే ఈ పుస్తకం రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సత్యనాదెల్ల కానివ్వండి, శంతను నారాయణన్ కానివ్వండి, ఇట్లా చాలామంది ఉన్నారు కదా. ఎస్, సుందర్ పిచ్చై కానివ్వండి, ఇట్లా చాలామంది ఉన్నారు కదా. ఎస్, మరి వాళ్ళ మీద ఈ పుస్తకం రాసిరంట. మరి ఎవరు రాసిరు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ మీనాక్షి అహ్మద్, అరుంధతి రాయ్, రఘురామ్ రాజన్, చేతన్ భగత్. ఒకవేళ తెలకపోయినా ఇది ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చండి. రఘురామ్ రాజన్కి ఎంత పనులు చేసుకుంటూ వస్తుంటాడు, ఆయన ఎకనామిక్స్, ఆయన ఎంత బిజీగా ఉంటాడు, ప్రొఫెసరు, ఐఎంఎఫ్లో పని చేయాలా, ఇన్ని పనులు ఉంటాయి ఆయనకి ఎకనామిక్స్. అంతేగాని ఎవరో మంచిగా అయ్యారు అని చెప్పి వాళ్ళ మీద పుస్తకం రాసుకుంటూ వస్తుంటాడు, ఆయన సబ్జెక్ట్ మీద రాస్తాడు కానీ కాదు. చేతన్ భగత్ మన ఇండియాలో లవ్ స్టోరీలకు ఫేమస్, ఇసుంటి రాయడు కదా. సో ఇది తప్పు. అరుంధతి రాయ్ కూడా ఇలాంటివి ఎప్పుడు రాయదు కదా, ఆమె సామాజిక అంశాల మీద రాస్తూ ఉంటుంది. సో ఇది కూడా తప్పు. ఇక మిగిలిన ఆన్సర్ ఏంది? మీనాక్షి అహ్మద్. సో మీనాక్షి అహ్మద్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which country has recently become a full member of the BRICS group under the presidency of Brazil in 2025? రీసెంట్గా 2025లో ఒక దేశానికి బ్రిక్స్ ఆర్గనైజేషన్కి ఫుల్ మెంబర్గా పర్మిషన్ వచ్చింది. మరి అది ఏ దేశం అని అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి, అర్జెంటీనా, ఈజిప్ట్, సౌదీ, ఇండోనేషియా. ఏ దేశం అండి? నిన్న మాట్లాడుకున్నాం కదా, ఇది మళ్ళీ ఎందుకు ఇచ్చారంటే చాలా ఇంపార్టెంట్ అండి, దీని మీదకి వెళ్ళి క్వశ్చన్ వస్తుంది. ఆన్సర్ ఈస్ ఇండోనేషియా. రైట్. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ T1 Academy అండ్ ఆల్సో డూ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ T1 Academy. అందులో చాలా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటామండి. అండ్ అలాగే రీసెంట్గానే మన తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ కూడా అందులో ఫ్రీగా మేము ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏపీఎస్సి వాళ్ళ కోసము వీడియోస్ చేస్తున్నాం కదా యూట్యూబ్ ఛానల్లో. ఎస్, ఏపీ ఎకనామిక్ సర్వే చేస్తున్నాం కదా, మరి దానికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మీకు ఫ్రీగా అందులో అవైలబుల్ ఉన్నాయండి. సో దట్ మీరు రివిజన్ అనేది చాలా బాగా
చేసుకోవచ్చు. ఒక్కసారి T1 అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.